పవన్ కళ్యాణ్ నామినేషన్కు ముహూర్తం ఖరారైంది. ఎల్లుండి గాజువాకలో ఈ నెల 22న భీమవరం అసెంబ్లీ స్థానాలకు పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ మేరకు 2 నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు కాటమరాయుడు. గాజువాకలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్యలో నామినేషన్ దాఖలు చేస్తారు పోరుకెరటం. అనంతరం భీమవరంలో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల లోపు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందిస్తారు జనసేనాని. పవన్ కళ్యాణ్ నామినేషన్కు ముహూర్తం ఖరారైంది. ఎల్లుండి గాజువాకలో ఈ నెల 22న భీమవరం అసెంబ్లీ స్థానాలకు పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేస్తారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నేతాజీ అందిస్తారు. దీనిపైన నేతాజీ, పవన్ కళ్యాణ్ నామినేషన్కి ముహూర్తం ఖరారైనట్లుగా తెలుస్తుంది కదా, పార్టీ వర్గాలు ఏం చెప్తున్నాయి? పవన్ కళ్యాణ్ నామినేషన్కు ముహూర్తం ఖరారైంది. ఎల్లుండి గాజువాకలో ఈ నెల 22న భీమవరం అసెంబ్లీ స్థానాలకు పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపైన ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నేతాజీ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. నేతాజీ, ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే దానిపైన క్లారిటీ వచ్చిన తర్వాత నామినేషన్ దాఖలు చేసేదానికి సంబంధించి కూడా ముహూర్తం ఖరారైనట్లుగా తెలుస్తోంది కదా, పార్టీ వర్గాలు ఏం చెప్తున్నాయి? అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 21, 22 తేదీల్లో తాను పూర్తి గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ వేయనున్నారు. 21వ తేదీన ఉదయం 10:30 నుంచి 1 గంట మధ్యలో తాను ఏదైతే ఈ గాజువాక ఉందో ఆ గాజువాక అసెంబ్లీ స్థానానికి గాను నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారు. సంబంధిత పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. 22న మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల మధ్యలో భీమవరం అసెంబ్లీ స్థానానికి జనసేనాని నామినేషన్ వేయనున్నారు. ఆ సంబంధిత పత్రాలు ఏవైతే ఉంటాయో నామినేషన్ పత్రాలను అక్కడి రిటర్నింగ్ అధికారికి అందిస్తారు. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఆ పోటీకి సంబంధించి టెన్షన్ నెలకొంది. ఇవాళ ఆయన గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తారని తెలిసిన వెంటనే జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, వీర మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పండగ చేసుకున్న పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపించేందుకు తమ వంతు కృషి చేస్తామంటూ కూడా వారు ఇప్పటికే. థ్యాంక్ యూ నేతాజీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.